నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాలు ఇవాళ కాకరకాయ టమాటో చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ టమాటోకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెల్లం, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పసుపు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కాకరకాయలు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు కాకరకాయలు కట్ చేసుకుందాం. కాకరకాయని ఇలా తొక్కు తీసేసుకోవాలండి. తొక్కు తీసేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. కాకరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఉడికించుకుందాం. మరుగుతున్న నీళ్ళలో ఇప్పుడు కాకరకాయలను వేసేసుకుందాం. కాకరకాయలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. కాకరకాయలు ఉడికాయేమో చూద్దాం. కాకరకాయలు ఉడుకుతూ ఉన్నాయి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందాం. బెల్లం వేసి ఉడికించుకుంటే కాకరకాయల్లోంచి చేదు పోతుంది. కాకరకాయలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు పోపు వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని కాసేపు వేగనిద్దాం. పోపు వేగింది. ముందుగా ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కాకరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. కాకరకాయ టమాటో రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
కాకరకాయ టమాటో కూర చేదుగా తియ్యగా వగరుగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.